స్టోరీ నేమ్ సింహం మరియు స్నేహితులు. ఒకప్పుడు ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారు. ఎలుక, కాకి, జింక మరియు తాబేలు. వారు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటారు. ఎల్లప్పుడూ అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒకరోజు వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా, కష్ట సమయాల్లో తమకు మార్గనిర్దేశం చేసే నాయకుడు అవసరమని గ్రహించారు. చాలా చర్చల తరువాత వారు అడవిలో తెలివైన జంతువు సింహం అని నిర్ణయించుకున్నారు. వారు అతని వద్దకు వెళ్లి తమ నాయకుడిగా ఉండాలని సింహాన్ని అభ్యర్థించాలి. సింహం భయంకరమైనది మరియు శక్తివంతమైనదని వారికి తెలుసు, కాని సింహం తమ అభ్యర్థనను అంగీకరించి తమ నాయకుడు అవుతాడని వారు ఆశించారు. మరుసటి రోజు సింహాల గుహ వద్దకు వెళ్లి తమ పరిస్థితిని వివరించారు. సింహం వారి అభ్యర్థనకు సంతోషించి వారి నాయకుడిగా ఉండడానికి అంగీకరించింది. ఆ నలుగురు స్నేహితులు చాలా సంతోషించారు మరియు సింహం ఆదేశాలను ఎల్లవేళలా పాటిస్తానని హామీ ఇచ్చారు. ఒకరోజు సింహం యొక్క పాదంలో ముల్లు కూరుకుపోయింది మరియు అది సింహానికి చాలా బాధ కలిగించింది. సింహం తన నలుగురు స్నేహితులను తనకు సహాయం చేయమని కోరాడు. ఎలుక వేగంగా సింహం పంజా వద్దకు పరుగెత్తింది మరియు తన పదునైన పళ్లతో ముల్లును తొలగించింది. సింహం ఎలుక చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత సింహం గుహ వద్దకు వేటగాడు రావడం కాకి చూసింది. కాకి సింహం దగ్గరకు వెళ్లి ప్రమాదం గురించి హెచ్చరించింది. సింహం వేటగాడి నుండి తనను తాను రక్షించుకోగలిగింది. మరోసారి సింహం తనకు చేసిన సహాయానికి కాకికి కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా జింక మరియు తాబేలు కూడా సింహానికి తమదైన మార్గాల్లో సహాయం చేశాయి. ఏదైనా ప్రమాదం దూరంగా ఉన్నప్పుడే జింక తన పదునైన ఇంద్రియాలను ఉపయోగించి సింహాన్ని హెచ్చరించింది. సింహాన్ని ఏదైనా హాని నుండి రక్షించడానికి తాబేలు తన గట్టి షెల్ను ఉపయోగించింది. సింహం తన నలుగురు స్నేహితులతో చాలా సంతోషంగా ఉన్నాడు మరియు వారు సామరస్యంగా జీవించడం కొనసాగించారు. ఒకరోజు సింహానికి చాలా ఆకలి అనిపించింది. రోజంతా వేటాడినగాని సింహానికి తగిన ఆహారం దొరకలేదు. అక్కడే ఉండి గంతులేస్తూ ఆడుకుంటున్న జింకని చూసి స్నేహితుడు అన్న విషయాన్ని కూడా మరిచి జింకని పట్టుకుని చంపబోయింది. జింక తన ప్రాణాలను కాపాడమని సింహాన్ని వేడుకుంది, కాని సింహం వినడానికి నిరాకరించింది. దూరం నుంచి చూస్తున్న ఎలుక జింక కష్టాల్లో కూరుకుపోవడం చూసి జింకకి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఎలుక సింహం దగ్గరకు పరుగెత్తి సింహం తోకపై కొరికింది. సింహం చాలా కోపంతో ఎలుకపై దాడి చేయడానికి తిరిగింది. అయితే ఎలుక గతంలో వారందరూ చేసిన సహాయాలని సింహానికి గుర్తుచేసి జింకని వదిలేయమని వేడుకుంది. సింహం తన తప్పును గ్రహించి జింకను విడిచిపెట్టింది. నిజమైన నాయకత్వమంటే కేవలం శక్తి, బలం మాత్రమే కాదని, కరుణ, దయతో కూడుకున్నదని సింహం గ్రహించింది. తన నలుగురు మిత్రులు కేవలం తన అధీనంలో ఉన్నవారు మాత్రమే కాదని, అవసరమైన సమయంలో తనకు సహాయం చేసేవారని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి సింహం మరింత నిజాయితీ మరియు దయగల నాయకుడిగా మారాడు. అతను ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తన స్నేహితుల సలహాలను ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకుంటాడు. నీతి: నిజమైన నాయకత్వం కేవలం శక్తి మరియు బలం మాత్రమే కాదు, కరుణ మరియు దయ కూడా. తన కింది అధికారుల అభిప్రాయాలను, భావాలను విని తనకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఏది మంచిదో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మంచి నాయకుడు. స్నేహం యొక్క ప్రాముఖ్యతను మరియు అవసరమైన సమయాల్లో మన స్నేహితుల కోసం మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలో కూడా ఈ కథ మనకు బోధిస్తుంది.